ఇప్పుడు సార్ ఇంత జనం అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డరు. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నారు. అయినా గూడా కేసీఆర్ గారు జనంలోకి రావట్లేదు అన్న ఒక విమర్శ ఎదురవుతుంది. అంటే మీరు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా అందరికీ తెలిసిన కేసీఆర్ గారికి ఇప్పుడు నన్ను ఓడించారు కాబట్టి నేను ఎందుకు రావాలి? ఈ జనం కష్టాలు పడితేనే నా విలువ తెలుస్తదని అట్లా అనుకుంటున్నారా? లేకపోతే ఈళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేసుకుంటారు. నాకేం సంబంధం అని అనుకుంటున్నారా? ఇది చాలా పొరపాటు అవగాహన. అది అంటే జనరల్‌లో జరుగుతున్న చర్చ అన్న. పొరపాటు అవగాహన అంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ జనం లేడనుకోవడం ఒక అమాయకత్వం. నేను బోరబండలో గల్లీలో తిరుగుతున్నా, ఏంట్లో చూసినా కేసీఆరే ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో కేసీఆరే ఉన్నాడు. వాళ్ళు కేసీఆర్ అభ్యర్థిగా నేను కదా వాళ్ళు గెలిపిస్తుంది. కేసీఆర్ గురించి ప్రజలే మాట్లాడుతున్నారు కదా, మరి కేసీఆర్ లేడు అనుకోవడం ఏంది? మనం అందరికంటే ఎక్కువ కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేది ముఖ్యమంత్రి ప్రతిరోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ను యాద్ చేసుకొని రోజు ఉండదు వాళ్ళది. అయితే ఆయన ఎందుకు యాద్ చేసుకుంటుండే? ప్రజలందరూ యాద్ చేసుకుంటారు కాబట్టి ఆయన కూడా యాద్ చేసుకుంటున్నాడు. ప్రజలందరూ కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు, ఆయన కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ లేడు అనుకోవడం అనేది తప్పు. ఇప్పుడు నేను ఎవరి తరఫున పనిచేస్తున్నా? కేసీఆర్ తరఫునే పనిచేస్తున్నా కదా. ఎవరైనా సరే, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, వేలాది మంది కార్యకర్తలు కావచ్చు, పనిచేస్తున్నదంతా కేసీఆర్ తరఫునే పనిచేస్తున్నాం కదా. కేసీఆర్ లేడు అనుకోవడం ఏంది? ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి ఈడ ప్రతి ఊర్లో ఉంటాడా వచ్చి?